బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఈ రోజు వల్లభనేని వంశీని కలవడానికి జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాత్రం రేపు పొద్దుగాల మళ్ళా మా అధికారం వస్తుంది, అధికారులందరినీ కూడా బట్టలిప్పి కొడతామనే విధంగా మాట్లాడడం జరిగింది. సో వాటికి మీరేం చెప్తారు? సో ఇంతకు ముందు జగన్ గారు ఓడిపోయినా సరే ఇంతో అంతో చేసిండని చెప్పేసి ఎంతో అంతో రెస్పెక్ట్ ఉండే. ఎప్పుడైతే ఈ ప్రెస్ మీట్ పెట్టిండో జనాలకు ఏదైనా ఉద్దేశంగా ఒక మెసేజ్ ఇస్తాడని చెప్పేసి అనుకున్నాము. కానీ ఈ ప్రెస్ మీట్ చూసినాక నిజంగా జగన్ ఎంత నీచంగా దిగజారిండా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా అక్కడ మాట్లాడుతుండంటే మీ మీ హోదాల నుంచి వచ్చినోడు అది ఇదని చెప్పేసి ఇంతగానో మాట్లాడుతుండు. సో ఆయన ఆడ ఏమంటారు, ఆయన పాలిటిక్స్ గురించి మాట్లాడినట్లేదు. ఏదైతే బ్యూటీ కాంపిటీషన్ పెట్టినట్టు నారా లోకేష్ కన్నా బాగుండా, చంద్రబాబు నాయుడు కన్నా బాగుండా అని చెప్పేసి ఇట్లాంటి కీచకమైన మాటలు మాట్లాడుతుంటే అసలు వీడు ఎట్లా సీఎం అయ్యాడని చెప్పేసి మా అందరికి అనిపించింది. సో దీని గురించే కాదు, ఇంకా అధికారులను బట్టలిప్పి కొట్టడం అని ఎట్లా అంటే, సరే ఇంతకు ముందు నువ్వు కూడా ఒక అధికారివే కదా, ఒక సీఎం పదవి నుంచి వచ్చినోనివే కదా. సో అట్లాంటి సీఎం పదవి 5 సంవత్సరాలు పరిపాలించినోనివి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దు అంటే, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుండంటే మనం అనుకోవచ్చు, అరే ఎమ్మెల్యేకి తెలియదా తెలుసు అని చెప్పేసి. నువ్వు సీఎం హోదాల నుంచి వచ్చి నువ్వు ఎక్స్ఎమ్మెల్యేలా ఇప్పుడు ఉన్నావు. సో ఏది మాట్లాడాలో కూడా నీకు తెలియట్లేదు. అంటే అధికారాలను బట్టలిప్పి తీసి కొట్టడం అని అంటే, ఇంతకు ముందు మీ అధికారం ఉన్నప్పుడు అట్లనే మిమ్మల్ని బట్టలు కూడా తీసి కొట్టిర్రా? ఎలా చూసి ఎలా మాట్లాడుకున్నా సరే ఒక ఎమ్మెల్యేకున్న క్యాండిడేట్స్ ఎమ్మెల్యేకున్న క్వాలిటీస్ కూడా నీ దాంట్లో లేవు, నువ్వు మాట్లాడలేకపోయినావు. సో నువ్వు ఏదన్నా మాట్లాడితే అరే మా జగన్ అన్న దేనికి, నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉండరు, వాళ్ళందరూ వెయిట్ చేస్తారు నీ ప్రెస్ మీట్ గురించి. ఏదైతే నువ్వు దాక్కొని నువ్వు అసెంబ్లీకి వస్తున్నావో ఇవన్నీ నీ గురించి వెయిట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే నేను వస్తున్న 5 ఏళ్లలో మళ్ళీ మన పరిపాలన స్టార్ట్ చేద్దామని చెప్పేసి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. కానీ ఏదో బ్యూటీ కాంపిటీషన్ పెట్టినట్టు వాడు చంద్రబాబు నాయుడు కన్నా బాగుండు, నారా లోకేష్ కన్నా బాగుండు అని చెప్పేసి మీరు టార్గెట్ చేస్తుర్రా అని ఇట్లాంటి మాటలు, బట్టలు ఇప్పి తీసి కొట్టడం అని చెప్పేసి. ఎవరిని కొడతావు అయ్యా? నీ బట్టలు ఇప్పి తీసి కొట్టకుండా నువ్వు చూసుకో ఫస్ట్. నీ ఎమ్మెల్యేల బట్టలు ఇప్పి తీసుకోకుండా కొట్టడం ముందు అది చూసుకో నువ్వు. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఆల్రెడీ ఫేమ్ అయినావు కదా, ఎవడన్నా ఏదన్నా మాట్లాడుతుంటే ఫేమ్ కావడానికి అయినా చెప్పి ఆలోచించవచ్చు. నువ్వు కరెక్ట్ నువ్వు అసెంబ్లీకే రాలేకపోతున్నావు. అట్లాంటి దాన్ని నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఎట్లా చెప్పు? కంపల్సరీ ఏమంటారు, ఇవే చివరి రోజులు అని చెప్పేసి ఏమని అంటామో ఆ రోజులు దగ్గరకు పడ్డాయి. ఏదైతే జైలుకి వెళ్ళాల్సిందో రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఏదైతే నువ్వు బట్టలిప్పి తీసి కొడతా అని చెప్పేసి అధికారులను అన్నావో అదే బట్టలిప్పి తీసి కొడతారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో నాకు అనిపిస్తుంది. త్వరలో నువ్వు జైలుకి వెళ్ళబోతున్నావు అని కూడా మాకు 6 అని చెప్తుంది. ఇది మాత్రం కంపల్సరీ అయితే. ఎందుకనంటే అంత పెద్ద సీఎం చంద్రబాబు నాయుడునే నువ్వు ఏ తప్పుడు ఆరోధన పెట్టి నువ్వు జైలుకి పంపించినావు. అది కాకుండా వాళ్ళ భార్య బిడ్డల్ని కూడా నువ్వు గలీజ్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. ఎందుకనంటే ఆడ ఉన్నది కూటమి ప్రభుత్వం, నీలాగా రౌడీ రాజకీయ ప్రభుత్వం కాదు. సో ఎలా చూసుకున్నా సరే నువ్వు చేసిన పాపాలకి నాకు తెలిసి 150 సీట్లు ఏమి వచ్చినాయి కదా, 150 సీట్ల నుంచి నాకు తెలిసి సగానికి సగం మంది జైలుకి వెళ్తారు అనిపిస్తుంది. జగన్ ఒక్కడే కాదు, ఇంకా ఆయనతో పాటు ఎవరైతే కుట్రలో ఉన్నారో లేకపోతే ఇంకా ప్రజల్ని చాలా చండాలంగా చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్తారన్న.